Hello, welcome to Eagle Media Works. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కన్నుమూసిన తర్వాత ఆయన గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక వాజ్పేయి గారు తన తండ్రితో కలిసి ఒకే తరగతిలో లా విద్యను అభ్యసించారు అని అంటే చాలామందికి ఈ విషయం షాకింగ్గానే ఉంటుంది. అయితే ఈ సంఘటన 1945లో వాజ్పేయి కాన్పూర్ కాలేజ్లో లా విద్యను అభ్యసించినప్పుడు చోటు చేసుకుంది. అప్పటికే టీచర్గా 30 సంవత్సరాల పాటు విద్యార్థులను పాఠాలను బోధించి రిటైర్ అయిపోయిన ఓ వ్యక్తి వాజ్పేయి ఆ కాలేజీలో క్లాస్మేట్గా జాయిన్ అయ్యారు. ఆయన ఎవరో కాదు, సహనా వాజ్పేయి తండ్రి పండిత్ కృష్ణ బిహార్ లాల్ వాజ్పేయి. అప్పటికి ఆయన వయసు 50 కావడం ఇంట్రెస్టింగ్ విషయం. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఓ ఆర్టికల్లో రాసి తెలియజేశారు. ఇక వాజ్పేయి ప్రధాని అయిన తర్వాత 2002-2003 కాలంలో తాను చదివిన కళాశాల మ్యాగజైన్లో ఓ కవర్ స్టోరీ రాశారు. అందులో తండ్రి కొడుకులు ఒకే కాలేజీలో, అందులోనూ ఒకే క్లాస్లో చదువుకోవడం మీరు ఎక్కడైనా చూస్తుంటారా? ఉండరు కదా అంటూ వాజ్పేయి పేర్కొన్నారు. అంతేకాదు, తన తండ్రి తరగతికి లేటుగా వస్తే మీ నాన్న కనిపించడం లేదేంటి అని తనని తాను లేటుగా వస్తే తన తండ్రిని ప్రొఫెసర్లు ప్రశ్నించేవారని వాజ్పేయి పేర్కొన్నారు. అందుకే ఆ తర్వాత వారిద్దరూ సెక్షన్లు మారినట్లు తెలిపారు. తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే కాలేజీలో చదవడానికి గల కారణాలను కూడా ఆయన క్లియర్ చేశారు ఆ ఆర్టికల్లో. నేను అప్పటికే విక్టోరియా కాలేజీలో BA పూర్తి చేశాను. ఆ సమయంలో నాన్న ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయ్యారు. ఇంట్లో 2 ఆడపిల్లలు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. వారికి పెళ్లి చేసి పంపడానికి డబ్బులు లేవు. అలాంటి సమయంలో నా భవిష్యత్తు ఏంటా అని భయపడ్డా. అయితే నా చదువు కోసం ఒకరు స్కాలర్షిప్ పంపిస్తామని చెప్పడంతో నేను కాన్పూర్ కాలేజీలో చేరాను. ఇదే కాలేజీలో మా అన్నయ్య కూడా లా విద్య పూర్తి చేశారు. అయితే అనూహ్యంగా నాన్న కూడా అదే కాలేజీలో లా విద్య చెయ్యాలి అనుకుంటున్నట్టు చెప్పారు. ఆయన నిర్ణయం మా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది అని అన్నారు ఆయన. అప్పటికే ఆయన వయసు 50 సంవత్సరాలు, జుట్టు తెల్లగా అయిపోయింది. నాతో పాటే ఆయన కూడా అదే కాలేజీలో చేరారు. ఈ విషయం కాలేజీలో హాస్టల్లో తెలిసి మా ఇద్దరిని చూడడానికి స్టూడెంట్స్ అంతా అక్కడికి వచ్చేవారు అని వాజ్పేయి ఓ ఆర్టికల్లో పేర్కొన్నారు. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్, స్టే ట్యూన్ టు ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.